అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం బెంగళూరులో మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ముందుగా అందరికీ ఏంటంటే ఈ వీడియో అందరూ చూడాల్సిన అవసరం లేదండి. ఇది కేవలం మాజీ సైనిక ఉద్యోగులకు మాత్రమే, ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఎన్సీఓ క్యాడర్ లేదా జేసీఓ క్యాడర్లో రిటైర్ అయిన వాళ్ళకు మాత్రమే అండి. మిగతా వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఈ వీడియోని. సో ఈ వీడియో ఎక్కువ లెంత్ అయితే ఉండదండి. అందరూ పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ మీద మెయింటైనర్ 150 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు అప్లికేషన్లకు ఇంకా ఒక నెల రోజులు, దాదాపు నెల రోజులు టైం ఉందండి. 22/5/2025 వరకు కూడా మనకు కాపీ ఉంది. తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత దాన్ని మనం బై పోస్టులు పంపించాలన్నమాట. ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్స్కి అనమాట. ఎవరైతే 10th అయిపోయి ఐటీఐ కూడా చేసి ఉంటారో టెక్నికల్ వాళ్ళకి మాత్రమే అనమాట. మెట్రికులేషన్ ప్లస్ 2 years ఐటీఐ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నికల్ ట్రేడ్స్. ఎలక్ట్రీషియన్లో కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో కానీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్లో కానీ, వైర్మెన్లో కానీ, ఫిట్టర్ కానీ, మెకానిక్ కంప్యూటర్ హార్డ్వేర్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్లో కానీ, మెకానికల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్లో కానీ, మెకానిక్ మెట్రోటానిక్స్ ఆర్ ది క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ టు ఎన్సీవీటీ, ఎన్సీటీవీటీ, ఎన్ఏసీ యాజ్ సర్టిఫైడ్ బై ద డిఫెన్స్ సర్వీస్ వాళ్ళు ఇచ్చినట్టుగానే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ 50 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళకు. స్కేల్ వచ్చేసి 25,000 నుంచి 59,060 రూపాయల వరకు ఉంటుంది. విత్ 3% యాన్యువల్ ఇంక్రిమెంటు మనకు ప్లస్ డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఉంటాయండి. ది అలవెన్సెస్ యాజ్ అప్లికబుల్ అని ఇచ్చారు, చూసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే వీళ్ళు ఇచ్చారు www.bmrc.co.inలోకి వెళ్ళి మనమైతే వివరాలు అయితే చూసుకోమంటున్నారు. అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద సైన్ చేసి వాళ్ళకు ఈ సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిఫెన్స్ సర్వీసెస్, సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుందండి. సర్వింగ్ మిలిటరీ పర్సన్ హూ ఆర్ రిటైరింగ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st May 2025 మే ఆల్సో అప్లై. ఎవరైతే 31 May 2025 లోపల రిటైర్ అవుతున్నారో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు, కానీ ఏజ్ చూసుకోండి అనమాట. ఎక్స్ మిలిటరీ పర్సన్లో డిశ్చార్జ్డ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ నాట్ మీటింగ్ ద క్రైటీరియా నాట్ అండ్ పర్సనల్ డిశ్చార్జ్డ్ ఆన్ డిసిప్లినరీ గ్రౌండ్స్ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు అప్లై. ఇది చూసుకోండి. ఎవరైతే అంటే హెల్త్ ఇష్యూస్ షేప్ 1, షేప్ 2 కేటగిరీ నుంచి అవుట్ అయ్యి వచ్చే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవసరం లేదు. అదేవిధంగా ఎవరైనా కేసులు, కోర్టు మార్షల్ కేసులు, అటువంటి కేసుల నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన వాళ్ళకైతే అవకాశం లేదు. The certificates awarded by the Army, Navy, Air Force in support of educational qualification must be in the relevant field and equivalent to the qualification prescribed for the post. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా ఎవరైతే చదివారో ఆ సర్టిఫికేట్లు అవి కూడా దీంతో సమానమైన సర్టిఫికేట్లు అయితే ఉండాలండి. అవన్నీ కూడా జిల్లా సైనిక్ బోర్డుకి ధృవీకరణకు పంపించిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత సరిపోతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మనం తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది, అది ఓకే అండి. తర్వాత 10వ తరగతి డిశ్చార్జ్, అదేవిధంగా డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఇచ్చింది, ఫాదర్ నేము, మదర్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా డిశ్చార్జ్ బుక్ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. ఇంకా ఏదైనా మనకు డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే కావాలని అయితే అడుగుతున్నారు. నాట్ ఓల్డర్ దాన్ 3 months అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years మనం చెప్పుకున్నాము. అప్లికేషన్ ఫీజు అయితే ఎటువంటి ఫీజు లేదు. సో ఎగ్జామ్ ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఉంటుందండి. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఐఐటి సంబంధించిన ట్రేడ్కి సంబంధించిన టెక్నికల్ ప్రొఫిషియన్సీ 40 మార్కులకు, రీజనింగ్ అండ్ అనాలిసిస్ 30 మార్క్స్కు, జనరల్ నాలెడ్జ్ 30 మార్కులకు అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెగిటివ్ మార్కు 1/4 ఉంటుందండి. సో ఇది బెంగళూరులో మనకు ఎగ్జామ్ ఉంటుంది. అది తర్వాత మనకు కరెక్ట్ మెయిల్ ఐడి ఇవ్వండి, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు మెయిల్ ద్వారానే వస్తాయి. మెయిల్లో జంక్ ఫైల్స్ కూడా తీసేసి మెయిల్లో కాస్త స్టోరేజ్ ఖాళీ ఉండేటట్లయితే చూసుకోండి అనమాట. హాల్ టికెట్ కంటైన్ క్యాండిడేట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేశారు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎప్పుడు ఎగ్జామ్ అనేది, మళ్ళీ ఎక్కడ ఎగ్జామ్ అనేది కూడా ఇస్తారనమాట. It is also contains space for photograph,
ఫోటో అతికించడానికి కూడా స్థలం ఉంటుంది. ఒక ఫోటోని లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించమని అయితే చెప్తున్నారు. హాల్ టికెట్ డూప్లికేట్లో తీసుకోమని అయితే చెప్తా ఉన్నారన్నమాట. 2 హాల్ టికెట్లు తీసుకొని రండి అని అయితే చెప్తా ఉన్నారు. 2 హాల్ టికెట్ షుడ్ షైన్ ఆన్ బోత్ ద కాపీస్ ఆఫ్ ద ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద 2 హాల్ టికెట్ల మీద కూడా అక్కడ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలన్నమాట. ఒకటి ఇన్విజిలేటర్ తీసుకుంటారు, ఒకటి మనకు ఇస్తారు. రిటర్న్ టెస్ట్ వచ్చేసి జూన్లో ఉంటుందని అయితే చెప్తున్నారు. జిల్లా సైనిక్ బోర్డు బెంగళూరు ఎగ్జామ్ డేట్ టైమ్ అండ్ వెన్యూ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్, SMS అండ్ పబ్లిష్ ఇన్ ద వెబ్సైట్ టు డౌన్లోడ్ ది హాల్ టికెట్స్ అండి. మెయిల్ ద్వారా SMS, ఫోన్కి SMS ద్వారా అయితే తెలియజేస్తామని అయితే చెప్తా ఉన్నారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ని అయితే వీరు ఇంటర్వ్యూకి పిలుస్తారండి, అది కూడా బెంగళూరులోనే ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ అయితే ఉండాలండి. ఇంకా మీకు ఆర్మీలో పనిచేసిన వాళ్ళకు మీకు తెలుసు మెడికల్ ఫిట్నెస్ షిఫ్ట్ ఉన్న ఏది ఉండాలనేది. తర్వాత ఇక్కడ కూడా మెడికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి పరీక్షలు అయితే జరుపుతారు. ఆ కేటగిరీ ఆఫ్ మెడికల్ చెకప్లో ఏమేమి ఉంటాయనేది ఇక్కడ ఇచ్చారండి. ECG, చెస్ట్ ఎక్స్రే, యూరిన్ అనాలిసిస్, సిరం క్రిటైన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ENT చెకప్, ఎండోస్కోపీ, తర్వాత కంటికి సంబంధించినది కూడా, అంటే విజన్ మనకు చూపు ఎంత బాగుందనేది. సో సూపర్విజన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇవేం ఓకే అండి. ఇదేంటంటే మీరు ఎటువంటి ఒత్తిడి కానీ ప్రెషర్ కానీ ఎటువంటి రాజకీయ నాయకుల ప్రెషర్లు కానీ తీసుకురాకూడదు ఈ ఉద్యోగం కొరకని అయితే చెప్తున్నారు. అదేవిధంగా కరెక్ట్ సర్టిఫికేట్లు పెట్టండి, ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వద్దండి. ఆ తప్పుడు సర్టిఫికేట్లు ప్రొవైడ్ చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము మరియు వాళ్ళని అయితే డిస్క్వాలిఫై చేస్తామని అయితే చెప్తా ఉన్నారనమాట. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఆఫ్టర్ రిటన్ టెస్ట్ మెరిట్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తామని చెప్తా ఉన్నారు. సేమ్ ఇంకా అదే అండి, ఎటువంటి క్యాన్వాసింగ్ అయితే చేయకూడదు. సెలెక్షన్ అనేది ఒక ఇంటర్వ్యూ కమిటీ ఫామ్ అయి ఉంటుంది. ఆ కమిటీలో వాళ్ళంతా కలిసి సెలెక్షన్ అయితే చేస్తారు. కన్నడ అయితే తెలిసి ఉండాలన్నమాట. సో రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. డాక్యుమెంట్స్ లేకపోతే కూడా మళ్ళీ మనల్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయ్యి ఎవరైతే బెంగళూరులో ఉన్నారో, టెక్నికల్ ట్రేడ్ ఉన్నారో వాళ్ళకైతే ఇది ఒక చాలా మంచి అవకాశం అండి. సో మనకు ఈ ఆన్లైన్ అప్లికేషన్కి మీరు వెబ్సైట్ చూడొచ్చు, www.pmrc.co.in ద్వారా వెళ్ళి అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను మీ సందేహాలను తీర్చే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. మీరు ప్రింట్ తీసిన తర్వాత ఆఫ్టర్ సబ్మిటింగ్ ది మీరు అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని సంతకం చేసి లేటెస్ట్ ఫోటో అతికించి దాన్ని జనరల్ మేనేజర్ HR, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3rd ఫ్లోర్, BMTC కాంప్లెక్స్, KH రోడ్, శాంతినగర్, బెంగళూరు, పిన్ కోడ్ నెంబర్ 5600T7కి అయితే పంపాలి. కవర్ పైన రాయండి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మెయింటైనర్ అని అయితే రాయండి అనమాట పైన. వైల్ ఫిల్లింగ్ ఆన్ ద ఏదైనా డౌట్ ఉంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసే టైంలో వీళ్ళు helpdesk@bmrc.co.in అనే మెయిల్కి ఐడికి చేస్తే మీ డౌట్లను సందేహాలను వాళ్ళైతే తీరుస్తామని అయితే చెప్తున్నారండి. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 22/5/2025, ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఉంది మనకి. ఇంకా హార్డ్ కాపీ వచ్చేసి మనకు 27/5/2025 4 PM అనమాట. సో లేట్ ఎందుకండి, ఆలస్యం లాస్ట్ మూమెంట్ వరకు ఎందుకు వెయిట్ చూడము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా అప్లై చేసేసుకోండి. ఇది ఒక మంచి అవకాశము. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.